Hi dear students, good morning all of you. I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, tally with GST. Goods Services Tax. Tally with GST అంటే ఏంటంటే what tax subsumed in GST? What tax subsumed in GST అనేది the most important of nation అని చెప్పచ్చు. టాలీ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్ విచ్ జిఎస్టీ రిప్రజెంట్ ఈజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ విచ్ ఈజ్ నెససరీ టు వే విత్ multiplication that lead to inefficiency such as casting and effect అని చెప్పచ్చు. GST is one direct tax for the whole nation converting in India. ఈ జిఎస్టీ ఏదైతే ఉందో, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్ అంటే జాతీయంగా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పచ్చు. విచ్ జిఎస్టీ ఈజ్ రిప్రజెంట్స్ ఈజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ విచ్ ఈజ్ నెససరీ టు డూ అవే విత్ మల్టీ ట్యాక్స్ దట్ లీడ్ ఇన్ ఎఫిషియన్సీ అని కూడా చెప్పచ్చు. సచ్ యాజ్ క్యాజిస్టింగ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే జిఎస్టీ ఈజ్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. అలాగే గూడ్స్ మీదే కాకుండా సర్వీసెస్ ట్యాక్స్ మీద కూడా ఈ గూడ్స్ మీద అలాగే సర్వీసెస్ మీద కూడా ట్యాక్స్ అనేది విధించబడుతుంది. ఈజ్ వన్ డైరెక్ట్ అంటే ఇది డైరెక్ట్గా ప్రత్యక్షంగా ట్యాక్స్ ఫర్ ది హోల్ నేషన్ కన్వర్టింగ్ ఇన్ ఇండియా ఇంటూ సింగిల్ అన్ఎఫిషియంట్ జిఎస్టీ. Is a single tax one of the supply for goods and services right from the manufacturers to the consumers previously goods and services were taxed under were as categories such as excise duty, VAT and central sales. The tax or services tax, some of the taxes are levied by the central government. E goods services tax is one direct tax for the whole nation ga చెప్పడం జరుగుతుంది. Converting India into a single inefficient GST is ఏ సింగిల్ ట్యాక్స్ వన్ ఆఫ్ ది సప్లై అంటే ఈ సింగిల్ ట్యాక్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చర్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రొడక్ట్కి సంబంధించి పూర్తిగా అంటే తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో టు ది కన్జ్యూమర్స్ ప్రొవిజనలీ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ట్యాక్స్ అండర్ వేర్ యాజ్ కేటగిరీస్ such as excise duty, VAT and central sales tax. అంటే సెంట్రల్ సేల్స్ అనేది గవర్నమెంటే కాకుండా ఈ ట్యాక్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సమ్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఆర్ ది లీవ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా మనం చెప్పచ్చు. అండ్ అదర్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ జిఎస్టీ. Again all this is taxes or subsumed, no more existence, and with GST goods and services tax following or the taxes subsumed with GST taxes currently levied and collected by the center.
ఈస్ అండ్ అదర్ బై ది ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అండ్ అదర్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ జిఎస్టీ రిగైన్ ఆల్ దిస్ ఈజ్ ట్యాక్సెస్ or subsumed with GST means that is taxes or the government taxes. The existence taxes GST goods and services ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మాత్రమే విధించబడి ఉంటాయి. Actually, provisionally goods and services were taxed under duty, VAT and central sales tax services. Tax some of the taxes or services tax కావచ్చు lead by the central government and other by the state government. అండ్ అదర్ బై అంటే ఇతర దేశాలలో కూడా అండ్ అదర్ అంటే ఇండియాలోనే కాకుండా అదర్ స్టేట్స్లో కూడా ఈ జిఎస్టీ రిజైన్ ఆల్ దిస్ ఈజ్ ట్యాక్సెస్ అనేది subsumed with GST means that this is excise or no more existence and or recorded with GST. Following are the taxes subsumed with GST taxes currently levied and collected by the centers. ఇక్కడ సెంట్రల్ ఎగ్జిస్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో the following are the taxes subsumed with GST taxes currently levied and collected by the centers. Central exist duty అనేది duties of the exercise medical total end. ఈ సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీస్ అనేవి మెడికల్కి సంబంధించి అలాగే డ్యూటీ ఆఫ్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఉండడం. అలాగే ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ గూడ్స్ ఆఫ్ ది సర్వీస్ ఈ స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే ఎడిషనల్గా కూడా డ్యూటీస్ అనేవి ఎక్సర్సైజ్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఎడిషనల్గా కూడా అంటే అదనంగా కూడా డ్యూటీస్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ట్యాక్స్ లిటిల్ అండ్ ట్యాక్స్ లిటిల్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పచ్చు. ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ట్యాక్స్ లిటిల్ అండ్ ట్యాక్స్ లిటిల్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ది కస్టమర్స్ సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ రీసెర్చ్ చార్జెస్. అలాగే ఈ సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీస్ వచ్చేసరికి ఎడిషనల్ డ్యూటీస్కి అలాగే స్పెషల్ ఇంపార్టెన్స్ గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ట్యాక్స్ లిటిల్ ప్రొడక్ట్స్ ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమర్స్ ఈ స్పెషల్ ఎడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమర్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి ఈ సెంట్రల్ సర్చెస్కి సంబంధించి కావచ్చు ఈ చీజ్ ఛార్జెస్కి సంబంధించి కావచ్చు. ఓవరాల్గా వీటికి 8 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవేంటంటే సెంట్రల్ ఎక్సర్సైజ్ డ్యూటీస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ ట్యాక్సెస్ దట్ వుడ్ బి సబ్స్టీమ్డ్ under GST or state taxes that would be subsumed under GST. First one state government state VAT ఒకటి. Second one central sales
ఒకటి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఒకటి, అలాగే లగ్జరీ ట్యాక్స్ ఒకటి, అలాగే ఎంట్రీ ట్యాక్స్, కాల్ ఫ్రమ్స్, స్టేట్ వ్యాట్ ఒకటి, అలాగే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, అలాగే లగ్జరీ ట్యాక్స్, అలాగే ఎంట్రీ ట్యాక్స్, ఆల్ ఫ్రమ్స్, అలాగే ఈ సెంటర్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అంటే స్టేట్ వ్యాట్ రాకముందే కూడా స్టేట్ ట్యాక్స్ అనేది, ఈ వ్యాట్ వచ్చిన తర్వాత జిఎస్టీ అనేది అమల్లో ఉంటుంది. ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అలాగే స్టేట్ ట్యాక్సెస్ ఏవైతే వుడ్ బి సబ్స్క్రైబ్డ్ బై అండర్ జిఎస్టీ ఆర్, అంటే అండర్లో జిఎస్టీ ఆధ్వర్యంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ లగ్జరీ ట్యాక్సెస్ ఒకటి, ఎంట్రీ ట్యాక్సెస్, కాల్ ఫ్రమ్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఆర్ అజ్యూమెంట్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ ఇక్కడ ప్రతి దానికి కూడా ఎంటర్టైన్మెంట్కి, అలాగే అజ్యూమెంట్ ట్యాక్సెస్కి, అలాగే ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్కి, అలాగే పర్చేజెస్ ట్యాక్స్, అలాగే ట్యాక్సెస్ ఆన్ here is betting, gambling and state searches so far as the relate to supply of goods. In GST, in service GST, in information GST. ఇక్కడ ఫస్ట్ ఇన్ జిఎస్టీ సెంట్రల్ ఎగ్జిస్ట్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ అడ్వర్టైజ్ అంటే స్క్వేర్, సివిఈడి అండ్ ఇక్కడ మీకు చూస్తూనే ఉన్నారు ఎంటర్టైన్మెంట్, మెజర్మెంట్ ట్యాక్సెస్, అలాగే లగ్జరీ ట్యాక్సెస్, అలాగే సెంట్రల్ సేల్ ట్యాక్సెస్. సచ్ cases in GST, VAT, sales taxes, entry tax, tax on lottery, such cases purchases tax, entertainment tax, luxury tax. In GST, central sales tax. In GST, central sales tax. What is the GST? Exemptions on, and also explaining the any 10 services expanded from the GST, any 10 goods expanded from GST. GST exemptions. GST charged on all the goods and services. GST charged on all the goods and services that fail within the preview of charging city on
city of the GST, different GST rates have been sufficient for a different goods and other GST structure. There are many goods and services which are fully or partially exempted from GST. C of the GST అంటే సెక్షన్ 11 of the GST Act, sections 6, the IGST Act grant power to government from providing exemptions from GST. Important services expanded from GST. ఇక్కడ GST చార్జ్ చేసే ముందు GST చార్జ్డ్ ఆన్ ఆల్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ fail within the preview of the charging section of the GST, different GST rates అంటే వివిధ రకాలైన పన్నులు, వివిధ రకాలైన ట్యాక్సెస్ రేట్స్ని హ్యావ్ బీన్ specified for a different goods order the GST structure. There are many goods services which are fully or practically expected from GST. Section of the GST Act, section 6, the GST Act grant power to government from providing expectation from GST, important services expected from GST. ఇక్కడ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో చాలా ముఖ్యమైన సర్వీసెస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ GST అని చెప్పచ్చు. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది సర్వీసెస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ GST. Following are some of the services that are expected by the government from GST. First one, services by the Reserve Bank of India. Services by the Reserve Bank of India అనేది following are some of the services that are expected by the government of GST, goods and services tax. Services by the Reserve Bank of India, State Bank of India kuda Reserve Bank of India. Second one, services by the located on India. అంటే రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, రిజర్వ్ బ్యాంక్స్ కావచ్చు, స్టేట్ బ్యాంక్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉంటాయో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది విధించబడ్డం అనేది జరగదు. అంటే ఇంపార్టెంట్ సర్వీసెస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది GST అని చెప్పచ్చు. ఎక్స్పెక్టెడ్ అంటే ఈ సర్వీసెస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సర్వీసెస్ బై ది ఫారెన్ డిప్లొమేట్స్ కావచ్చు, అలాగే జాయింట్ లొకేటెడ్ ఇండియా కావచ్చు, అలాగే సప్లై ఆఫ్ ది ఫ్రమ్ లేబర్ కావచ్చు, సర్వీసెస్ secreting to collection of the plans and recording of all efficiency from the unions models కావచ్చు. ఇవన్నీ ఏవైతే ఉంటాయో సర్వీసెస్ బై ది వే ఆఫ్ క్యాజెస్ యాక్ట్ అరౌండ్ బడ్జెట్స్ ఆన్ పేమెంట్స్ ఆర్ టోటల్ గెట్స్. ఈ సప్లై ఫ్రమ్ ది లేబర్, అలాగే సర్వీసెస్ బై ది వే ఆఫ్ యాక్సెసెస్, అలాగే టు ఏ రౌండ్ ఆఫ్ ఆర్ బడ్జెటింగ్ on payments or total gets. Is supply from labor, services or securities to
cultivations of the plants and recording of all leaf forms of animals. Charges services by the way of transportations of the goods. Is services by the way of transportation of goods. Services provided by an educational institutions, so to it students practically, staff, services provided to recorded and supports, services by way of collecting or providing new by an independent journalist, presses, just of India or United New of India. Services by person by way of own of any reasons, care money, services provided by goods and transport agencies by way of transport in different type of goods, carry of healthcare services by clinical established services and authorized medical practitioner. Is services provided by government local by the to another government. ఈ సర్వీసెస్ బై ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు గూడ్స్ కావచ్చు. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ బై అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు ఇట్ స్టూడెంట్స్ ఫుల్లీకలీ అండ్ స్టాఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు support services by way of collecting or providing news by an independent journalist, press, just of the India or United News of India, services by a person by way of conduct of way of religious, is services provided by government or local authority to another government. Some of important goods as submitted from GST. Important service expected from GST అనేది ఏంటంటే అండర్ దిస్ ఈజ్ అండర్ గవర్నమెంట్ అండర్ GST అంటే ఈ అండర్లో GST అనేది గవర్నమెంట్ యాజ్ ఫిక్స్డ్ different salon rates from different items depending upon nature of the items. The list of the items in the assumption list of GST include set primary producer, milk, flavor, eggs, tea, coffee, crowd, fish, chicken, butter, milk, natural, heavily, fresh fruits, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇక్కడ మీకు ఒక మళ్ళీ రిపీట్ అగైన్ సమ్ ఇంపార్టెన్స్ గూడ్స్ అజైమ్డ్ ఫ్రమ్ GST అంటే అండర్ GST గవర్నమెంట్ యాజ్ ఫిక్స్డ్ డిఫరెంట్ సేల్మెంట్ రేట్స్ ఫర్ ది డిఫరెంట్ ఐటమ్స్ ఇండిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ది ఐటమ్స్. ద లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఇన్ ది assumption list of the GST include set primary produce, milk flavors, eggs కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, క్రౌడ్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, బటర్ కావచ్చు, మిల్క్, అలాగే నేచురల్ హ్యావ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రెష్ వెజిటేబుల్స్.
అలాగే కామన్ సాల్ట్ బ్రీడ్ ప్రింటెడ్ బుక్స్, అలాగే బ్యాంగ్లెస్ లిటిస్. The following are some of the important items assumed from GST. ఇక్కడ యానిమల్ ఫీడ్, అలాగే బ్రీడ్, అలాగే బటర్ మిల్క్, కోకోనట్స్, క్రౌడ్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫైర్వుడ్, ఫిష్, అలాగే ఎర్నింగ్ హైట్స్, హ్యూమన్ బ్లడ్, అలాగే హ్యూమన్ హెయిర్స్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్, మెడికల్ సర్వీసెస్, ఒరిజినల్ live animals, leaf trees and plants, unpacked in panner, unturned media and packed food, green and else. And education and national educations are cut few of steps in prepare and summaries. ఇక్కడ సమ్మరీస్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనం ఆల్రెడీ సమ్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ గూడ్స్ ఆఫ్ అజ్యూమ్డ్ ఫ్రమ్ ది జిఎస్టీ అని చెప్పుకున్నాం. ఈ జిఎస్టీలో గవర్నమెంట్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి. అలాగే దాంట్లో ఫ్రూట్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అలాగే నేచురల్ హ్యావ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, అలాగే కామన్ సాల్ట్ అండ్ బ్రీడ్ బుక్స్ ఆర్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్యాక్స్ ఐటమ్స్ ఎక్స్పెక్టెడ్ అజ్యూమ్డ్ ఫ్రమ్ ది జిఎస్టీ. అంటే ఈ జిఎస్టీ అనేది యానిమల్స్ ఫీడ్ కానీ, బ్రీడ్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్స్ కానీ, క్రౌడ్ కానీ, ఎడ్యుకేషనల్ సర్వీస్ కానీ, ఫ్రెడ్ కానీ, ఫ్రెష్ ఫుడ్ కానీ, ఫిష్ కానీ, ఎర్నింగ్ హైయర్స్ కానీ, హ్యూమన్ బ్లడ్స్ కానీ, హ్యూమన్ హెయిర్ కానీ, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఒరిజినల్ మెజర్స్, అలాగే లీవ్ యానిమల్స్, అలాగే లీవ్ ఫ్రెష్ అండ్ ప్లాంట్స్ కానీ, అండ్ ప్యాకెడ్ ఇన్ ప్యానర్. ఇవన్నీ కూడా ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్స్ ఆఫ్ సబ్మిటెడ్ ఫ్రమ్ జిఎస్టీ. ఎక్స్ప్లెయిన్ ది బెనిఫిట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ యూజర్స్. అంటే డిఫరెంట్ టైప్స్లో మనకి ఈ జిఎస్టీ ఏదైతే ఉంటుందో, వాట్ ఆర్ ట్యాక్స్ సబ్మిటెడ్ ఇన్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో, మనం ఈ జిఎస్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని అట్లా అంటే వాటర్ మీద జిఎస్టీ అనేది పడదు. అంటే గూడ్స్కి అంటే వాటికి గూడ్స్కి అయ్యే దాని మీద ట్యాక్స్ విధించడం జరుగుతుంది. అలాగే సర్వీసెస్కి కూడా ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. కొన్ని ప్రకృతి సిద్ధంగా ఉండే నేచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, నేచురల్గా మనకి లభించే బ్రీత్ కానీ, గాలి కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దాని మీద మాత్రం మనం జిఎస్టీ అనేది విధించడానికి అంటే జిఎస్టీ పడదని చెప్పచ్చు. వాటర్ మీద జిఎస్టీ అనేది పడదు. మ్యాక్సిమం కొన్ని పదార్థాల మీద మనకి జిఎస్టీ అనేది పడదు అని చెప్పచ్చు. మ్యాక్సిమం జిఎస్టీ అనేది ఆల్ ఆఫ్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్లో కూడా చెప్పుకున్నాం. దేని మీద అంటే జిఎస్టీ అంటే ట్యాక్సెస్ ఎలా పడుతుంది ఇన్ జిఎస్టీ అనేది మనం 3 రకాల జిఎస్టీని చెప్పుకున్నాం. అలాగే స్టేట్ ట్యాక్సెస్ దట్ వుడ్ బి సబ్స్క్రైబ్డ్ అండర్ జిఎస్టీ ఆర్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ గురించి, అలాగే ఇంపార్టెంట్ సర్వీసెస్, అలాగే ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ గురించి చెప్పుకున్నాం. జిఎస్టీ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే సమ్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ గూడ్స్ అండ్ అజ్యూమ్డ్ ఫ్రమ్ ది జిఎస్టీ గురించి చెప్పుకున్నాం. దాంట్లో వచ్చే ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐటమ్స్ గురించి సబ్మిటెడ్ ఫ్రమ్ ది జిఎస్టీ అంటే సబ్మిటెడ్ ఫ్రమ్ ది జిఎస్టీస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ కొన్ని పాయింట్స్ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ జిఎస్టీస్ ఏవైతే ఉన్నాయో అలాగే విత్ డయాగ్రామ్ ప్రజెంటేషన్స్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే జస్ట్ నార్మల్గా వాట్ ఈజ్ సబ్స్యూమ్డ్ ఇన్ జిఎస్టీ అని మాత్రమే మనం చెప్పుకున్నాం. ఓకే,
ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పచ్చు.